అంటే ఏటీఎం మీడియా కాదా చూసుకోలేదా? మళ్ళీ నీకు హాస్పిటల్లో నాకు సమస్య దాని నిమిషంలో కార్డు పని చేయలేదని హడావిడిలో ఉన్న డబ్బులు చేతిలో లేదని చెప్పి బయటకు వచ్చేసి నేను పోయినాను. మా అన్నతో ఈశ్వరి కుంపినీపురం నందలూరు మండలం రాజంపేట హాస్పిటల్కి అని వచ్చి ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి రాజంపేట స్టేట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. డబ్బులు డ్రా చేసుకొని నా చేతగాక వేరే ఆయనను పిలిచాను. ఆయన కార్డు ఆయన్నే తీసుకొని పెట్టాడు. ఇది పని చేస్తుందా లేదా అని అడిగాడు. చేస్తుందని అని చెప్పిన. మళ్ళీ తర్వాత కార్డు తీసి పెట్టి పిన్ నెంబర్ కొట్టమా అన్నాడు. పిన్ నెంబర్ కొట్టిన అతను చూసి కార్డు మార్చి ఇచ్చేసినాడు. నేను చూసుకోకుండా బ్యాగ్లో వేసుకున్నా. నేను ఇంటికి పోయినాక చూసి మెసేజ్లు వచ్చినాయి. రాజంపేటలో 40,000 తీసినాడు, కోడూరులో 10,000 తీసినాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. 50,000 మాకు ఇవ్వమని న్యాయం కోరుచున్నాం పోలీస్ స్టేషన్. స్టేట్ బ్యాంక్ దగ్గరికి పోయి ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలని ట్రై చేసింది, రాలేదు. పక్కనే ఎవరో ఉంటే అతనికి ఏటీఎం కార్డు ఇచ్చేసి డబ్బు డ్రా చేసి ఇవ్వని చెప్పేస్తే అతను వచ్చేసి ఏటీఎం మిస్ప్లేస్ చేసేసి ఇది పని చేయలేదని చెప్పి ఆమెకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె ఏదో అర్జెంట్ పని పడి హాస్పిటల్కి వెళ్ళింది. తీరా చూసుకుంటే ఆమె అకౌంట్ నుండి 40,000 డ్రా అయింది. దీని మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. మీరు కూడా పబ్లిక్ మీ ద్వారా పబ్లిక్ తెలియజేయడం, కొత్త వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏటీఎం కార్డు ఇవ్వద్దండి. మీకు నమ్మకస్తులకు మాత్రమే ఏటీఎం కార్డులు ఇచ్చేసి డబ్బులు డ్రా చేసుకోండి. అనవసరంగా మీరు ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి డబ్బులు ఈ మోసంతో వేరే వాళ్ళకు పోవడం జరుగుతుంది. కాబట్టి గమనించవలసిందిగా